మనతో పాటు చెల్ల శ్రీలక్ష్మిరెడ్డి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఒక్కసారి ఆ చెల్ల శ్రీలక్ష్మిరెడ్డి వాళ్ళ తండ్రి ఇదివరకే అటు బీజేపీలో చేరారు. ఒక్కసారి ఆవిడ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక్కసారి ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఏంటి మేడం, ఎందుకు వచ్చారు అసలు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, రామచంద్ర గారి అంటే యాక్చువల్లీ ఆయన మా డాడీ అంటే ఎప్పటి నుంచి లైక్ లాస్ట్ ఒక 1 year నుంచి పరిచయము. సో ఎప్పటి నుంచో మా ఫాదర్ హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఆల్ దట్, అంటే మోడీ గారు అంటే ఇష్టము. సో ఎప్పటి నుంచి అంటే బీజేపీలో లాస్ట్ టైం కూడా ఇక్కడే సపోర్ట్ చేశారు, లైక్ బీజేపీకే ఓటేశారు. సో హీ వాంటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ అనమాట. సో సపోర్ట్ చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. ఫాదర్ జాయినింగ్ చూసి సపోర్ట్ చేయడానికి, బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చాను యాక్చువల్లీ అంతే. కానీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు ప్రెసిడెంట్ మాట్లాడుతూ తొందరలోనే మీ జాయినింగ్ కూడా ఉండబోతుంది, వాళ్ళ కూతురు లెటర్ అని చెప్పారు. అంటే ఇది తెలంగాణ కదా, ఇంకా ఏపీలో ఇంకా లైక్ ఇంకేం డిసైడ్ చేయలేదు యాక్చువల్గా. సో ఫ్యూచర్ అంటే 1 year తర్వాత 2 years తర్వాత ఇప్పుడు ఎట్లాగో న్యూట్రల్గానే ఉన్నాను నేను. సో నథింగ్, నో పార్టీ వైజ్ ఏమీ లేను. ఇక్కడ వైసీపీలో కూడా లేరా మేడం? ఏపీలో వైసీపీలో కూడా లేదు యాక్చువల్లీ. కానీ రాజకీయాల్లో ఒకవైపు అక్కడ అవకాశాలు లేవు, ఎందుకంటే అక్కడ కూడా బీజేపీ ఉంది. తెలంగాణలో అవకాశాలు ఉన్నాయని వచ్చారా, డిలిమిటేషన్ కోసం వచ్చారు? తెలంగాణ లేదు యాక్చువల్గా తెలంగాణ నాకు నేను బేసికల్ యాక్టివ్ పాలిటిక్స్లో లేను. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 2 years వరకు ఇట్లానే పిల్లలు ఎడ్యుకేషన్ ఇదంతా అంటే ఆల్రెడీ మా హస్బెండ్ 22లో, సో 23 నుంచి నేను వైసీపీలో యాక్టివ్గానే ఉన్నాను. సో కూటమి తర్వాత లైక్ గవర్నమెంట్ లైక్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే ఒక 1-2 years పిల్లలు ఎడ్యుకేషన్ కూడా ఉంది, 10th అండ్ ఇంటర్లో ఉన్నారు. సో అందుకే నేను ఒక 1-2 years 1 year ప్రస్తుతానికైతే ఒక 1 year వరకు న్యూట్రల్గానే ఉంటాను, పొలిటికల్గా కొంచెం దూరంగా ఉండి. సో మా ఊరు ప్రజలకి అందుబాటులో మాత్రం ఉంటాం అంతే. సో నియర్ టు పబ్లిక్, నాట్ టు అవుకు మండలం బనగానపల్లి నియోజక ప్రజలకి దగ్గరగా ఉంటాం. సో ఇక్కడ ప్రెసిడెంట్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అంటే యాక్చువల్లీ అది ఆయన పెద్దరికము. సో ఆహ్వానించడం లైక్ ఫ్యూచర్ మా ఫాదర్ జాయిన్ అయ్యారు కాబట్టి, సో అంకుల్ కూడా అనుకుని ఉండొచ్చు సపోర్ట్ ఇస్తారు, నేను జాయిన్ అవుతానని అనుకుండొచ్చు. బట్ అక్కడ పాలిటిక్స్ ఇక్కడ పాలిటిక్స్ రెండు వేరు కాబట్టి, సో లోకల్ ఈక్వేషన్స్ని బట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో 1 year తర్వాత మా ఊరు ప్రజలు ఎట్లా ఉంటారో, ఎటువైపు ఉంటారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుందామని ప్రస్తుతానికి అయితే న్యూట్రల్లో ఉన్నాను. కానీ ఏపీలో వైసీపీ లేదు, కూటమిలో టీడీపీ జనసేన ఉంది. ఇక్కడ మాత్రం మీరు బీజేపీలోకి వచ్చారు, వైసీపీ అంటే మీ ఫాదర్. దాన్ని ఎలా చూడవచ్చు ఈక్వేషన్? అంటే ఫస్ట్ నుంచి అది మా ఫాదర్ పర్సనల్ ఒపీనియన్. సో ఇప్పుడు చూస్తే మెనీ పొలిటికల్ ఫ్యామిలీస్లో ఏంటంటే లైక్ ఫాదర్ ఒక పార్టీ, సన్ ఒక పార్టీ అట్లా ఉన్నారు. సో మామగారు కానీ లైక్ అల్లుడు కానీ అట్లా డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు. సో అదంతా వాళ్ళ సొంత అభిప్రాయము. సో బీజేపీ సిద్ధాంతాలు నచ్చి సపోర్టివ్గా మా ఫాదర్ జాయిన్ అయ్యారు. సో నేను ఇక్కడ మాత్రం ఓన్లీ మా ఫాదర్కి సపోర్ట్ చేయడానికి, రామచంద్రరావు గారికి బర్త్డే విష్ చేయడానికి వచ్చాను అంతే. అది మోడీ గారు వస్తున్నాడు, అప్పుడే మన జాయిన్ అవుతారా మేడం మనసు మార్చుకొని? లేదు ఖచ్చితంగా లేదు. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు ఫాదర్ జాయిన్ అయితే మాత్రమే ఫాదర్ కోసం వచ్చాను కాబట్టి, తన రాజకీయాలకు సంబంధించి ఇంకొంచెం సమయం ఉంది, డిసిషన్ తీసుకుంటాను కాబట్టి ప్రస్తుతం అటు వైసీపీలో కూడా అక్కడెక్కడ కూడా న్యూట్రల్గానే ఉన్నాయి కాబట్టి పిల్లల చదువులోనే నెక్స్ట్ కూడా దాని డిసిషన్ తీసుకుంటానని చెప్పి కూడా అటు చెల్ల శ్రీలక్ష్మిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.